హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ కిషోర్. ఇండియన్ ఎక్స్‌ప్లోర్ కేకేకి స్వాగతం. ఈ వీడియోలో మనము అమృత్సర్ టెంపుల్‌ని చూడబోతున్నాము. కాశీ నుంచి ప్రీవియస్ వీడియోలో చూస్తే మీరు కాశీ నుంచి మేము ఆహ్, వైష్ణవిదేవి టెంపుల్‌కి డైరెక్ట్‌గా ప్లాన్ చేసాము. కానీ మాకు అరౌండ్ వైష్ణవిదేవి టెంపుల్ మాకు ఒక 23 అవర్స్ చూపిస్తా ఉంది. ఆన్ ది వేలో మేము యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు. ఆన్ ది వేలో మాకు అమృత్సర్ కనిపించింది. అప్పుడు మేము అనుకున్నాం అమృత్సర్ కాతే ఈ ఆన్ ది వే నుంచి మాకు ఒక అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్ కొంచెం లోపలికి వెళ్ళాల్సొస్తుంది వైష్ణవిదేవి టెంపుల్ రూట్‌లో నుంచి. ఓకే. అట్లాగే వచ్చాం కదా అని చెప్పేసి మేము అమృత్సర్‌కి వెళ్ళామనమాట. మాకు కాశీ నుంచి స్ట్రెయిట్ అవే 18 అవర్స్ పట్టింది. అంటే 18 అవర్స్ రూట్ చూపిస్తా ఉంది. అంత జర్నీ మేము ఒకే రోజులో చేయలేం కాబట్టి మేము కంటిన్యూగా వన్ డే మొత్తం ఫుల్ డ్రైవే అయిపోయింది. మార్నింగ్ అయోధ్యలో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అంటే నైట్కి మిరూట్ అని చెప్పేసి ఒక టౌన్ వచ్చింది. అంటే నియర్ న్యూఢిల్లీకి దగ్గరలో ఉంటుందన్నమాట. గంగా ఎక్స్ప్రెస్ హైవే దిగిన తర్వాత మాకు మిరూట్ అని చెప్పేసి వచ్చింది. నైట్ అక్కడే స్టే చేసాము. ఈరోజు చూసుకుంటే మేము గంగా ఎక్స్ప్రెస్ హైవేలోనే మేజర్ ట్రావెల్ చేసామని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మాకు ఈ గంగా ఎక్స్ప్రెస్ హైవేలో జర్నీ చేసేటప్పుడు నియర్ అరౌండ్ 1 మధ్యలో మా కారు టైర్ ఒకటి పంచర్ అయిపోయింది, బ్యాక్ టైర్. టైర్ గ్రిప్ బాగానే ఉంది, కానీ పాత టైర్ అవ్వటం వల్ల మాకు టెంపరేచర్ వచ్చేసరికి అరౌండ్ 43 నుంచి 44 దాకా ఉంది బయట టెంపరేచరు. బాగా మంచి ఎండలో అవటం వల్ల గాలి తగ్గింది. కొంచెం డౌట్ వచ్చింది ఆపుదాం అనే లోపలే టైరు మొత్తానికి పగిలిపోయింది టైరు. కాకపోతే మేజర్ మాకు బండి కంట్రోల్లోనే ఉంది. బ్యాక్ టైర్ అవ్వటం వల్ల మాకేం ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ టైర్ మాత్రము యూజ్ లేకుండా అయిపోయిందనమాట. ఎందుకంటే మనకి ట్యూబ్లెస్ టైరే కాబట్టి సర్టన్ స్పీడ్లో ఉంటే దాన్ని మనము రీయూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ మాకేంటంటే 120 స్పీడ్ ఉన్నాం. దట్టు ఇంకొకటి ఏంటంటే మంచిగా రోడ్స్ ఫుల్ అంతా హీట్ ఎక్కువ ఉంది బయట. ఆ హీట్కే బాగా టైర్ డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అసలు పనికి రాకుండా అయిపోయింది. ఈ టైర్ మారుస్తున్న ఈ ప్లేస్లోనే మాకు పొలాల్లో నెమళ్ళు చాలా కనిపించాయి. పంచర్ అయిన దానికంటే పిల్లలు ఈ నెమళ్ళని చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ స్టెఫ్నీ ఉంది కాబట్టి ఆ స్టెఫ్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇన్ కేసు ఇంకొక టైర్ ఏదైనా ఇదైతే మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఏం లేదనమాట. ఓన్లీ మా దగ్గర ఎయిర్ పంప్ ఒకటే ఉంది. కానీ ఇట్లాగ ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకొక టైర్ కూడా ఏదైనా ఇదైందంటే మార్చుకోవడానికి మనకి ఈ హైవేలో అరౌండ్ మేము 350 కిలోమీటర్స్ వరకు ఈ గంగా హైవేలోనే ట్రావెల్ చేసాము. మనము ఈ గంగా హైవేలో చూసుకుంటే ఎవ్రీ 60-70 కిలోమీటర్స్కి ఒక ఫ్యూల్ స్టేషను అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఎక్స్ప్రెస్ హైవేలో మనకి ఎక్కడ మనకి అసలు విలేజెస్ కూడా తగలవు. ఎక్కడ నియర్ విలేజెస్ దగ్గరలో చూద్దామన్నా, నియర్ టౌన్స్ చూద్దామన్నా, అంటే నీ విలేజెస్ కానీ ఎటుకు సంబంధం లేకుండా ఈ హైవేని ఇచ్చేసారనమాట. ఈ హైవే దిగి నెక్స్ట్ మేము మెరూట్లో నైట్ హోటల్ తీసుకొని ఇచ్చేసాము. మాకు నైట్ వెళ్ళేసరికి కూడా షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసుకొని డైరెక్ట్గా షాప్స్ ఓపెన్ అయ్యే టయానికి మేము చెక్అవుట్ చేసేసాం అనమాట. బయటకు వచ్చేసి మెరట్లోనే ఒక టైర్ తీసుకేసుకొని బ్యాక్ టైర్ దీనికి ఆల్టర్నేటివ్గా పక్కన ఉన్న టైర్ కూడా మార్చేసుకొని ఆ పాత టైర్ని స్టెఫ్నీ కింద పెట్టేసుకొని మళ్ళీ అమృత్సర్కి ట్రావెల్ అయ్యాము. ఇక్కడ నుంచి మాకు 8 అవర్స్ జర్నీ పట్టింది. అంటే మధ్యలో ఒక 1 అవర్ లంచ్కి అన్నిటికీ ఆగిన తర్వాత ఈవినింగ్కి మేము అమృత్సర్ చేరుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ త్రూ అమృత్సర్ పార్కింగ్కి మేము మ్యాప్ పెట్టేసుకున్నాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 3 లేయర్ మంచిగా కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. పార్కింగ్కి నామినల్ ఛార్జెస్ ఏమో తీసుకున్నారు. అరౌండ్ మేము ఒక నైట్ అంతా ఇక్కడే పార్క్ చేసాము. మార్నింగ్కి నామినల్ ఛార్జెస్ ఇక్కడ తీసుకున్నారు. అరౌండ్ 60 రూపీస్ 70 రూపీస్ ఏమో తీసుకున్నారు అంతేనా. అలాగే పార్కింగ్ నుంచి కిందకు వచ్చామన్నమాట. కిందకు వస్తే పార్కింగ్ లాట్ పక్కనే మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన్ను షేరే పంజాబ్ సింహం అని కూడా పిలుస్తారు.
1780లో జన్మించారు. 1801లో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించారన్నమాట. పంజాబ్ ప్రాంతాన్ని ఏకీకృతం చేసి శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. గోల్డెన్ టెంపుల్పై బంగారు పూత వేయించి దాని వైభవాన్ని పెంచారు. అలాగే ఈ విగ్రహం గుర్రంపై స్వారీ చేస్తున్న మహారాజా రంజిత్ సింగ్ రూపంలో ఉంటుంది. ఆయన చేతిలో ఖడ్గం ఉండి యోధుడిగా మరియు నాయకుడిగా ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కాంస్య విగ్రహం మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూగా ప్రసిద్ధి చెందింది. ప్రాముఖ్యత సిక్కు సామ్రాజ్య చరిత్రను గుర్తు చేసే ముఖ్యమైన స్మారక చిహ్నం. అమృత్సర్కు వచ్చే పర్యాటకులు గోల్డెన్ టెంపుల్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా సందర్శిస్తారు. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు చరిత్రలో అత్యంత గౌరవనీయమైన పాలకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తా ఉంటే ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా అందంగా, నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఈ స్ట్రీట్ని హెరిటేజ్ స్ట్రీట్ అని పిలుస్తారు. ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ స్ట్రీట్. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం అంతా పంజాబ్ సంప్రదాయ శైలిలో అందంగా అలంకరించిన భవనాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది 2016లో దీనిని పునర్నిర్మించి పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ స్ట్రీట్ని. ఇక్కడ మనం సిక్కు యోధుల శిల్పాలు చూడొచ్చు. సిక్కు వీరుల ధైర్య సాహసాలను గుర్తించేలా కళాఖండాలను ఇక్కడ నిర్మించారు. ఈ స్ట్రీట్లో ఎక్కువగా పంజాబీ దుస్తులు, అలాగే పంజాబీ స్టైల్లో వాళ్ళు ధరించే చెప్పల్స్, గాజులు మరియు స్మారక వస్తువులు, గోల్డెన్ టెంపుల్ మినియేచర్ మోడల్స్, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, మతపరమైన ఇక్కడ పుస్తకాలు, గురు గ్రంథ్ సాహెబ్ చిత్రాలు, ఇట్లా ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ అలాగే మీరు పంజాబ్ వస్తే కనుక కుల్చా మరియు లస్సీ తప్పక ట్రై చేయండి. అలా మీరు నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న చౌరస్తా వస్తుంది. ఈ చౌరస్తాలో ఒక స్మారకం మీకు దర్శనం ఇస్తుంది వైట్ కలర్లో. జలియానా బాగ్ అమరవీరుల స్మారక శిల్పం. దీని గురించి చెప్పుకోవాలంటే 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ అధికారులు రీజనల్ డయర్ ఆదేశాల మేరకు నిరాయుధ ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. జలియానా బాగ్ ముష్కరే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను సూచించేలా ఈ స్తూపాన్ని నిర్మించారు. మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశము త్యాగం, బాధ మరియు స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాన్ని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించబడింది. తెల్లటి రాతిలో చేసిన ఈ శిల్పం సందర్శకులకు విషాదకర సంఘటనను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ స్టాచ్యూ దగ్గర నుంచి అలా ఈ షాప్స్ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మనకి గోల్డెన్ టెంపుల్ ముఖద్వారం మనకి దర్శనమిస్తుంది. ఈ ముఖద్వారానికి లెఫ్ట్ సైడ్లో చెప్పులు మరియు లగేజీలు పెట్టుకునే లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఫ్రీ సర్వీసు. మొబైల్స్ అయితే లోపలికి అలో చేస్తూ ఉన్నారు. గోల్డెన్ టెంపుల్ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన సిక్కు దేవాలయం. సిక్కు మతస్థులకు ఇది అత్యంత ముఖ్యమైన తీర్థక్షేత్రం. గోల్డెన్ టెంపుల్ని నిర్మించడానికి 4వ సిక్కు గురువు గురు రామ్ దాస్ ప్రారంభించారు. 5వ సిక్కు గురువు గురు అర్జున్ 1604లో ఆలయాన్ని పూర్తి చేశారు. తరువాత 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఆలయ గోపురం మరియు పైభాగాన్ని బంగారంతో అలంకరించారు. అందువల్ల దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఆలయం మధ్యలో ఉన్న పవిత్ర సరస్సును అమృత్ సరోవర్ అని అంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆడవారు చున్నీ లేక పైట కొంగు, మగవారు తలపాగాని కంపల్సరీగా ఇక్కడ ధరించాలి. అప్పుడే ఈ ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ ఆలయంలోని 4 ద్వారాలు కుల, మత, జాతి వివక్షత లేకుండా అన్ని మతాలకు స్వాగతం పలుకుతాయని సందేశం. అలాగే ఆ వాయుగురుని దర్శించేందుకు ఇక్కడ 24 గంటలు మందిరము తెరిచే ఉంటుంది. మరియు ఇక్కడ లంగర్ కూడా నడుస్తుంది, అంటే అన్నప్రసాదం అన్నమాట. అన్నప్రసాదం కూడా ఇక్కడ 24 గంటలు నడుస్తూనే ఉంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత సామూహిక వంటశాలలో ఇది ఒకటి. మేము ఈ మందిరంలో ఉన్నంతసేపు ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఆ అనుభూతి చెప్పలేనిది. ప్రశాంతమైన వాతావరణం. మేము ఈ నైటు ఇక్కడే గుడిలోనే నిద్ర చేసి మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి వైష్ణవిదేవి టెంపుల్కి రిటర్న్ అయ్యాము. తర్వాత వీడియోలో మీకు వైష్ణవిదేవి టెంపుల్ గురించి నేను చూపిస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేస్తూ మమ్మల్ని ఎలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.